ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లా దత్తి గ్రామంలో పర్యటించనున్నారు. లబ్దిదారుల ఇంటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీని ప్రారంభిస్తారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటారు. అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం తిరుగు ప్రయాణమవుతారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని ఎప్పటికప్పుడు సాల్వ్ చేసే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి నెల ఒక జిల్లాలో పర్యటిస్తున్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద నేడు 2,75,681 మందికి సుమారు 116.95 కోట్ల రూపాయలను సీఎం చంద్రబాబు పంపిణీ చేయనున్నారు. పెన్షన్ల పంపిణీని దత్తి గ్రామ సచివాలయం పరిధిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు. దీనిలో గజపతి నగరంలో మొత్తం 39,641 మందికి 16.62 కోట్లు కాగా దత్తి రాజేరులో 8,430 మందికి 361.34 లక్షల పెన్షన్ల కింద పంపిణీ చేయనున్నారు. ఈ పెన్షన్లో కేవలం దత్తి గ్రామంలోనే 706 మందికి 29.34 లక్షలను పంపిణీ చేస్తారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత చంద్రబాబు తొలిసారి జిల్లా పర్యటన చేపట్టడంతో కూటమి నేతలు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర హోంమంత్రి అనిత, జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఎప్పటికప్పుడు దగ్గరుండి పర్యవేక్షించారు.